పంటలు ఎండుతున్నా సాగునీరు విడుదల చేయటం లేదని బీఆర్ఎస్ నేత లింగాల కమల్రాజ్ అన్నారు. మదిర మండలం సాయిపురం గ్రామంలో సాగునీరు లేక ఎండుతున్న పంటలను ఆయన పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు మోసపోతున్నట్లు ఆయన ఆరోపించారు. సాగర్ నీళ్లు సక్రమంగా మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల లంకాసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేకపోవటం, అందులో నుంచి రావాల్సినటువంటి సీపేజ్ వాటర్ కానివ్వండి, అందులో నుంచి కొన్ని సందర్భాల్లో లంకాసాగర్ ప్రాజెక్టు సీపేజ్ రాకపోయినా కానీ ఆ నీళ్లను వదిలిచ్చి కట్టలేరు పంటలను కాపాడుకోవటం అనేది జరిగింది అధికారికంగానే. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం నాగార్జున సాగర్ వాటర్ని సక్రమైనటువంటి పద్ధతుల్లో వాడుకోకపోవటం వల్ల లంకాసాగర్కి ఇబ్బంది జరిగింది. దాని ద్వారా ఇక్కడ కూడా కట్టలేరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవటం అనేది జరిగింది. గతంలో ఎర్రుపాలెం మండలంలో కూడా గత 10 రోజుల నాడు ఇట్లనే వస్తే అక్కడ పూడికలు తీసి ఏదో ఒక తడి పంట పండించుకున్నారు రైతులు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతం పూర్తిగా నీటి ఎద్దడి ఉండేటువంటి ప్రాంతం గతంలో నుంచి. కానీ గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మీ యొక్క మేనేజ్మెంట్ వల్ల, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల ఈ రకమైనటువంటి పంటలు మరి ఇంత చేతికొచ్చేటువంటి పంటలు ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ చూస్తే ఈరోజు పచ్చగా ఉండొచ్చు, కానీ ఒక వారం రోజుల తర్వాత చూస్తే ఇదంతా కూడా తాళైపోతుంది. కంటిన్యూగా నీళ్ళు వస్తే తప్ప ఇది తాళైపోయేటువంటిది ఉన్నది. అందుకని ఇట్లా చూసినప్పుడు ఈరోజు చూసినప్పుడు పచ్చగానే ఉందని కొంతమంది అనుకోవచ్చు, కానీ మీరు వారం రోజుల తర్వాత చూస్తే ఇది మొత్తం తాళే మిగిలేదు తప్ప ఒరిజినల్గా మిగలదు. మరి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో దీని ఆధారంగా ఈ వేసినటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఎకరానికి 25 నుంచి 27 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు, 7 బస్తాలు కౌలు ఇస్తా ఉన్నారు. ఇదంతా కలిపితే ఎకరానికి 50,000 రూపాయలు ఈరోజు రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి డిప్యూటీ సీఎం గారు మీరు ప్రత్యేకంగా మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి రైతులకి జరిగినటువంటి అన్యాయాన్ని మీరు పరిశీలన చేయాలి, వెంటనే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను.